అందరికీ నమస్కారం. కార్తీక కథామాలికలకు మీకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ డివివిఎస్ నారాయణ గారు రచించిన ప్రేమించే వయసు. కథలోనికి వెళ్లే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. మీరు గనక మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లు అయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇక కథలోనికి వెళితే, ఏమండోయ్, పక్కింటి బాబాయ్ గారు వచ్చారు. ఆదివారం కదా, మరి కాసేపు పడుకుందామా అనుకుంటే అప్పుడే తగులుకున్నాడు ఈ ముసలాడు అని అనుకుంటూ విసుగ్గా లేచి ముందు గదిలోనికి వచ్చాను. హలో యంగ్ మ్యాన్, 7:30 అవుతోంది. ఇంత లేటుగానా లేవడం? తొందరగా స్నానం చేసిరా, నేను ఈలోగా పేపర్ చదువుతూ ఉంటాను అని టీపాయ్ మీద ఉన్న పేపర్ని అందుకొని అన్నాడు రాజారావు. సార్, నాకు కాస్త నీరసంగా ఉంది, మీరు వెళ్ళి రాకూడదు? ముఖంలోనికి కావలసినంత నీరసం ఫీలింగ్ తెచ్చుకొని మరింత ఓపిక లేనట్లుగా అన్నాను. నథింగ్ డూయింగ్, వెళ్ళి తొందరగా తెముల్చుకునిరా అన్నాడు రాజారావు. నాకిక తప్పదు, ఈ ముసలాడు అంత తొందరగా వదలడు. నిస్సహాయంగా బాత్రూం వైపు కదిలాను. నేను స్నానం చేసి డ్రెస్ వేసుకుని వచ్చేసరికి టిఫిన్ ముగించి కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్న రాజారావుని చూసి గుర్రుగా నా భార్య సంగీత వైపు చూశాను. అతిథి మర్యాదలు చెయ్యడంలో ర్యాంక్ బాగానే కొట్టేశావు, నా మొహాన కూడా ఆ టిఫిన్ కాస్త కొట్టు అన్నాను చిరాకుగా. అలాంటి పనులు నేను చెయ్యలేను, చెయ్యను కూడా అని ఖచ్చితంగా చెప్పిందామే. నాకేమీ అర్థం కాలేదు. ఎలాంటి పనులు అని అడిగాను. అదేనండి, టిఫిన్ మొకాన కొట్టడం, కాఫీ నెత్తిన పోయడం లాంటి పనులే అందామే, ఎలాంటి భావాలు ముఖంలో కనిపించకుండా. సంతోషించాంలే. పిల్లల్నిద్దరినీ కాసేపు పడుకొని వాళ్ళని ఊదరగొట్టకు వార్నింగ్ ఇచ్చి టిఫిన్ మీద దాడి చేశాను. కాఫీ కూడా ముగించుకొని నేను బయటకి వచ్చేసరికి, అమ్మాయి గీత, మాకు రావడం కాస్త లేట్ అవుతుంది, నువ్వు ఈ పంతులు గురించి ఆగకుండా భోజనం చేసేయమ్మా. అలాగే, మధ్యాహ్నం భోజనంలో నాకు వెలగపండు పచ్చడి చేసి ఉంచమ్మా, తిని చాలా కాలమయ్యింది అంటూ లేచాడు. అలాగేనండి అంటూ నా భార్య తలూపుతూ ఉంటే నాకు ఒళ్ళు మండిపోయింది. ఎప్పుడు ఏ కూరలు కొంటానో ఎదురుగా కిటికీలో నుంచి గుడ్లగోబలా చూస్తూ కూర్చుంటాడు అని విసుక్కుంటూ బండి బయటకు తీసి స్టార్ట్ చేశాను. ఎక్కడికో సెలవియ్యండి అని చిరాగ్గా అన్నాను. పోనీవయ్యా, మార్కెట్లో కొంచెం పనుంది అని వెనక కూర్చున్నాడు. నీకు మార్కెట్లో పనుంటే బంగారం లాంటి నిద్రపాడు చేసుకొని నేను తీసుకెళ్లాలా? మండుతున్న పెట్రోలు ధరలాగే నా మనసు కూడా బగ్గుమంది. ఏం చేస్తాం, ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం తప్పదు అని అనుకుంటూ పల్సర్ని ముందుకు దూకించాను. ట్రాఫిక్ తక్కువగా ఉండే వీధులలో వేగంగా దూసుకు వెళ్ళాను. మార్కెట్కు చేరేసరికి 10 నిమిషాలు పట్టింది. ఆ 10 నిమిషాల్లోనే నా బుర్రని చాలా వరకు తినేశాడు. నరమాంస భక్షకులంటే ఈయనలాంటి వాళ్ళే. బుర్రలో ఉన్న గుజ్జుని తొలిచి మరీ తినేసి ఖాళీ చేసేస్తారు. సహజంగా వాగుతూ ఉండే స్వభావం, పైగా 70 ఏళ్ల వయసు దాటబోతోంది. నోరు విప్పాడంటే అన్నీ రొమాంటిక్ కబుర్లే. ఆయన డైలాగులు నేను వినలేక చస్తున్నాను. వద్దన్నా వినడే, టాపిక్ కూడా మార్చడు. రాజారావు మా ఎదురింట్లో ఉంటాడు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఏమీ తెలియదు. అడిగిన మాటలు దాటేస్తాడు. 3 అబ్బాయిలు, 1 అమ్మాయి అని, అందరూ విదేశాల్లో బాగా సెటిల్ అయ్యారని మాత్రం తెలుసు. ఏది ఏమైనా మా అమ్మాయిని అబ్బాయిని బాగా చేరదీస్తాడు. వాళ్ళ చేత హోంవర్క్ అంతా చేయిస్తాడు. స్కూలుకి తనే స్వయంగా తీసుకువెళ్తాడు. ఒక్కొక్కప్పుడు ఇంటికి కూడా తిరిగి తీసుకొస్తాడు. బాగా బతికిన మనిషట. ఒకప్పుడు బిజినెస్లో కింగులా ఉండేవాడని అందరూ అంటారు. ఈ విజయవాడలో బాగా పలుకుబడి ఉన్న మనిషే. ఇదిగో ఇక్కడే, ఆపవయ్యా
నేను ఉలిక్కిపడి ఆపి చూశాను. ఐస్ పార్లర్. ఎందుకన్నట్టు అతని వైపు చూశాను. ఆయన నన్ను పట్టించుకోకుండా లోపలికి నడిచాడు. బండికి తాళం వేసి ఆయనని నేను అనుసరించాను. ఇద్దరం కూర్చున్నాం. ఇక్కడ నన్నారి చాలా బాగుంటుందయ్యా అన్నాడు. ఆహా అని తలూపాను. నన్నారిని ఆర్డర్ చేసి నా చేతికి ఒక పేపర్ ఇచ్చాడు. విప్పి చదివాను. డియర్ సుభద్ర, నిన్న పసుపు రంగు చీరలో బంగారంలా మెరిసిపోతున్నావు. హృదయం లయ తప్పింది. దానివల్ల నిద్రకు దూరమయ్యాను. నువ్వంటే నాకు ఈఫిల్ టవర్ అంత ప్రేమ. దానిని నీ కోపపు చూపులతో కూల్చెయ్యకు. నా ప్రేమని అర్థం చేసుకో. నా లవ్ జనరేటర్వి నువ్వు. నా లవ్వుని కాదని నా గుండె గదులలో పవర్ తీసేయకు. ప్లీజ్ లవ్ మీ. నీ లవ్ పాయింట్. ఉత్తరం చదివి ఆశ్చర్యంగా కళ్ళు ఎగరేశాను. ఏమిటిది అన్నట్లు అతని వైపు చూశాను. ప్రేమలేఖ, ఐ మీన్ లవ్ లెటర్ అని అన్నాడతను. ఈ వయసులో ప్రేమ? నేనింకా ఆశ్చర్యంలో నుండి తేరుకోలేదు. ఏం, ప్రేమించడానికి వయసుతో పనేముందట? చాలా తేలిగ్గా అన్నాడు. అవునన్నట్లు తలూపి, కర్రీ పాయింట్లా ఈ లవ్ పాయింట్ ఏమిటండి? ఏమీ బాలేదా? పర్వాలేదు. అయినా ఈ సుభద్రమ్మ గారు? ఆర్తోక్తిగా అడిగాను. నా లవరయ్యా అన్నాడాయన. వెయిటర్ తెచ్చిన చల్లని నన్నారిని గొంతులో పోసేసరికి ప్రాణం లేచి వచ్చింది. విసుగ్గా ముఖం పెట్టి అన్నాను. లవరని తెలుసు సార్, కానీ సుభద్రమ్మ గారికి మీరే ఇస్తారా అని మరింత చికాకు చూపించాను. సుభద్రమ్మ ఏంటి చీప్గా సుభద్రాను? షీ ఈజ్ యంగ్ యునో, జస్ట్ 30. నేరుగా నేనే ఈ లెటర్ని ఆమెకే ఇస్తానయ్యా. ఇంతకీ నా ప్రేమలేఖ బాగుందా లేదా ఆతృతగా అడిగాడు రాజారావు. వెల్, ఇట్స్ ఓకే, ముసలివాసన కొడుతోంది అని నవ్వాను. భలే వాడివోయ్ అని నా నడుం మీద ఒక్కసారిగా చరిచాడు. నా నడుము బాధగా మూలిగింది. చేత్తో దాన్ని సముదాయించాను. ఇద్దరం లేచి బయటకు వచ్చాం. బిల్ ఆయనే ఇచ్చాడు. ఇదో ఖర్చా అని మౌనంగా ఊరుకున్నాను. ఎదురుగా శివకాశి ఫైర్ వర్క్స్ వారి షాపుంది. దానివైపు నడిచాడాయన. దీపావళి దగ్గరకొచ్చింది. ముసలాడికి దసరా పండగ కాదు కాదు, దీపావళి పండగ అనుకుంటూ ఆయన వెనకే నడిచాను. టైము 10 అవుతోంది. బాగున్నారా రాజాగారు అంటూ షాపతను పలకరించాడాయనను. ప్రస్తుతం ఓకే, ఎప్పుడైనా పిలుపు రావచ్చు అని నవ్వాడు పైకి చూస్తూ. అవేం మాటలు సార్ అని నొచ్చుకున్నాడు షాపతను. 10 నిమిషాల క్రితం లవ్వు గివ్వు అన్నాడు. ఇప్పుడు మరో వేషం. అగ్గెపెట్టె మొదలు ఆటంబాంబు వరకు అన్నీ తీసుకున్నాడు. బిల్లు 4,000 వేశాడు ఆ అమ్మిన కుర్రవాడు. కౌంటర్లో బిల్లు చూపించి 2500 ఇచ్చాడు. షాపతను ఏమీ మాట్లాడకుండా బిల్ అమౌంట్ సరిచూసుకొని డిస్కౌంట్ 1500గా రాసి అతనికి ఇచ్చాడు. దారిలో రాజారావుని నేనడిగాను, ఎంత ఖర్చు అనవసరం అనిపించడం లేదు అని. ఆయన నవ్వి ఊరుకున్నాడు. ఇద్దరం మా ఇంట్లోకి వచ్చాక మా ఆవిడ్ని పిలిచాడు రాజారావు. ఆమె వచ్చాక సంచి ఆమెకిచ్చాడు. బాల్యం మళ్ళీ రాదు. వాళ్ళ సరదా చంపవద్దమ్మా, పిల్లల చేత ఈ వారం రోజులు కాల్పించు అన్నాడు. నేను సంగీత ఎంత వారించినా వినలేదు. పిల్లలైతే ఆనందంతో మునిగిపోయారు. ఇలాంటి సరదాలు మళ్ళీ రావయ్యా అన్న ఆయన మాట నిజమేనేమో, కానీ మా కోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టడం నాకు బాధనిపించింది. రోజు పండ్లు, కూరగాయలు, స్వీట్లు, చాక్లెట్లు, బిస్కెట్ల రూపంలో బాగానే ఖర్చు పెడుతున్నాడు. వద్దన్నా వినడు. అందుకే సంగీత పిల్లలు ఆయనకు చేరువయ్యారు. 3 రోజులు మా మధ్య ఇట్టే కరిగిపోయాయి. ఆయన చెప్పే లవ్ ట్రాక్స్ మాదిరిగానే లైఫ్ ట్రాక్ సాగిపోతోంది. దీపావళి రోజునైతే
తెల్లవారుజామునే వచ్చి కాలింగ్ బెల్ మోతతో అందర్నీ లేపేశాడు. నాకైతే కన్నుగీటి ఏమిటయ్యా ఈ మొద్దు నిద్ర? అటు చూడు. ఉదయపు కన్య మంచు పమిట వెనక తన అందాల్ని దాచేసుకుంటూ ఉంటే చూసి ఆనందించకుండా ఆ నిద్రేమిటి అన్నాడు మెల్లగా నా చెవిలో. తల పట్టుకున్నాను నేను. టిఫిన్లు తిన్నాక సుభద్ర నుండి రిప్లై వచ్చింది. ఏమిటో తెలుసా? పాజిటివ్గానే అని చెప్పాడు. కంగ్రాచ్యులేషన్స్ అన్నాను ఓ వెర్రి నవ్వు నవ్వి. ఆయన తన గురించి ఆవిడ గురించి డబ్బా వాయించాడు. తర్వాత మరో పేపరు నా చేతిలో పెట్టాడు. అప్పుడే రిప్లై రెడీ చేశారన్నమాట. మీరు ఏం రాశారో చెప్పండి. అలా లవ్ లెటర్స్ చదవడం బాగుండదన్నాను. ఏమనుకున్నాడో చదివాడు చూసి. నీ కళ్ళు ఇష్టం, ఆ కళ్ళల్లోని చిలిపితనం ఇష్టం, పెదవులు ఇష్టం, పెదవుల పైన చిరునవ్వు ఇష్టం, నున్నటి బుగ్గలు ఇష్టం, ఆ బుగ్గలపైన సిగ్గులంటే మరింత ఇష్టం, నీ కంఠం ఇష్టం. ఇలా సాగింది రాజారావు కలం. చివరికి తమలపాకు పాదాలు ఇష్టం, ఆ పాదాల గజ్జెల సవ్వడంటే మరింత ఇష్టం అని ముగించాడు. బాగుందని అన్నాను. ఏమిటి అని అడిగాడు. అదే మీ ఇష్టాల లిస్టు. థ్యాంక్స్ అయ్యా, చాలా కష్టపడి రాశాను. ఈ మాట ఇంకా రొమాంటిక్గా రాస్తాను అని నాతో చెప్పాడు. పేపరును జోబులో పెట్టుకున్నాడు. ఆ ముఖంలో ఆనందం చూసి నాకు నవ్వొచ్చింది. ముదిరే వయసులో అదిరే మనస్సు. అయినా ఏ వయసు వారికైనా ప్రేమ కబుర్లు తీయగానే ఉంటాయి. కానీ వయసుడిగిన వాడితో నాకెందుకో గాని చెప్పగానే అనిపిస్తున్నాయి. సంగీతతోనూ నాకిదే సమస్య. ఈ చీరలో అందంగా ఉన్నానా? సరదాగా బ్యారేజీ దగ్గరికి పోయి ఇసుక తిన్నెలపైన కూర్చుందాం రండి. మేడ మీద కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుందామా అంటూ అడుగుతుంది. నాకిలాంటివి అస్సలు నచ్చవు. ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు. మీరు మాట్లాడుతూ ఉంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తోంది. కాసేపు మాట్లాడండి. మీకివేళ తలరుద్ది స్నానం చేయించనా అంటుంటుంది. ఎప్పుడు చూసినా నాకిలాంటివి అర్థం కావు. ఎందుకు నాపై రుసరుసలాడుతారు? నాతో ఎందుకు ప్రేమగా మాట్లాడరు? వారానికి ఒక్కసారి కూడా నన్ను పిల్లల్ని బయటకు తీసుకువెళ్ళాలనిపించదా అంటూ నిలదీస్తుంది. నాకెలాంటి స్పందన కలగదు. దీపావళి రోజంతా మాతోనే గడిపాడు రాజారావు. పిల్లలతో ఆనందంగా తాత అని పిలిపించుకుంటాడు. సంగీతకి పండగ రోజు చీర ఇచ్చి మీ నాన్న ఇచ్చాడనుకో అమ్మా అన్నాడు. మమ్మల్ని రుణగ్రస్తులను చేస్తున్నాడు అనే ఫీలింగ్ తప్ప ఆయన మీద నాకు ఎలాంటి సానుభూతి కలగడం లేదు. వారం రోజులు గడిచాయి. రోజుకో కబురు తెస్తున్నాడు. రోజుకో విషయంపై ఉపన్యాసాలు దంచుతున్నాడు. ప్రేమకి ఓరచూపు ఓపెనింగ్. నీకో విషయం చెప్పనా? నిన్న నా సుభద్రని ముద్దాడానయ్యా అని తెగ సిగ్గుపడిపోయాడు. ఇలాంటి మాటలు ఆయన వయసుకు తగినవా? మనిషి రోగిష్టివాడిలా ఉంటాడు. నోరు విప్పాడా? హింసే. పరిచయం అయిన 6 నెలల నుండి నన్ను తెగ నమిలేస్తున్నాడు. నా బాధ సంగీతకి ఏం తెలుసు? ఆయనని తెగ పొగుడుతుంది. నేను ఆయన మాటలకు చిరాకు పడుతూ ఉంటే నేనేదో తప్పు చేసిన వాడిలా నన్నే అంటుంది. అంత మంచివారు మనకి ఎంతో సాయం చేస్తున్నారు. ఓ పెద్ద దిక్కులా మన ముందు నించున్నారు. ఆయన్నెందుకు అంటారు అని తిరిగి నన్నే అంటుంది. అసలు ఆయనతో పరిచయమే విచిత్రం. ఆ రోజు ఎందుకో సంగీతని నేను గట్టిగా తిట్టాను. ఆ సమయంలో వచ్చి తనని పరిచయం చేసుకుని తన రూమ్కి తీసుకువెళ్ళాడు. ఆ మాట ఈ మాట చెప్పాడు. మెల్లగా టాపిక్ మార్చాడు. పెళ్ళి, ప్రేమ, అందం, ఆనందం, ముద్దు మురిపం గురించి చావగొట్టేశాడు. భార్యాభర్తల సంబంధం, కుటుంబ విలువల గురించి ఎల్కేజీ స్టూడెంట్ మాదిరి నన్ను కూర్చోపెట్టి నా బుర్ర తినేశాడు. ఆ రోజు నుంచి ఇంట్లో గట్టిగా మాట్లాడాలంటే
భయం పట్టుకుంది నాకు. ఈ మధ్య ఆయన మరీ పేట్రేగిపోతున్నాడు. పూలరంగడిలా మారిపోయాడు. సుభద్రతో కలిసి సినిమాలకి పార్కులకి తిరుగుతున్నాడట. హోటల్స్లో డిన్నర్ పార్టీలు, హ్యాపీ ట్రిప్స్ కూడాను. ఏమైనా సుభద్రని నా కళ్ళల్లో మాత్రం ఏనాడూ పడనివ్వలేదు. ఉదయం 10 గంటలకు పోయి సాయంత్రం 6:30కి ఇంటికి చేరే నాకు ఈయన గోల ఓ సమస్య అయిపోయింది. వీలు చూసి ఇల్లు మార్చేస్తే పోలే అనుకున్నాను. పంచాంగంలో 2 పౌర్ణములు గడిచిపోయాయి. ఈ డిసెంబర్ చలి శరీరాన్ని వణికించేస్తుందోయ్. నా సుభద్రతో హాయిగా గడపాలి కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు రాజారావు. ఈ వయసులోనా అని నాలిక కరుచుకుని మళ్ళీ ఇలా అన్నాను. సారీ, ఆమె ఒప్పుకున్నారా? ఆహా, ఎందుకు ఒప్పుకోదోయ్, ఆమెకి మాత్రం నా అవసరం లేదా అని మునివేళ్లతో నా కడుపులో పొడిచాడు. నేను మెలికలు తిరిగాను. ప్రేమ ఒక యాక్సిడెంట్ అయ్యా, పెళ్ళి ఒక ఇన్సిడెంట్ అన్నాడాయన. నాకేమీ అర్థం కాలేదు. మరింతగా కెలకటం ఇష్టం లేక మౌనం వహించాను. మన మగాళ్ళ కంటే ఏ విషయంలోనైనా ఆడవాళ్లేనయ్యా గొప్పవాళ్ళు. ఆడవాళ్ళు ఎందులో అయినా వాళ్ళు ఓడిపోతున్నట్టుగా కనిపిస్తూ విజయం సాధిస్తారు. నాకు నిజమే అనిపించింది. మగవాళ్ళు ఇగో ప్రదర్శిస్తారు, ఆడవాళ్ళు దాన్ని జయిస్తారు. అందుకే అన్ని విషయాల్లోనూ నిజమైన విజేత ఆడదే. ఎందుకో సంగీత గుర్తుకొచ్చింది. నిజం చెప్పాల్సి వస్తే సంగీత చాలా అందమైంది. ఎంతో బాగా పాడుతుంది. వీణ కూడా నేర్చుకుంది. పిల్లలకు నేర్పిస్తుంది. వాళ్ళని చదివిస్తుంది. చక్కగా మాట్లాడుతుంది. వినయంగా ఉంటుంది. సహనంతో నన్ను పిల్లల్ని భరిస్తూ ఉంది. ఇల్లు కలకలలాడడానికి ఆమె కారణం. ఆమె సేవల్ని నేను గుర్తిస్తున్నానా ఏమో, ఎప్పుడూ విసుక్కుంటూనే ఉంటాను. మాటలతోనైనా చేతలతోనైనా నా ఆధిపత్యం ఎప్పుడూ ప్రదర్శిస్తూనే ఉంటాను. అసలు ఆమెతో ప్రేమగా మాట్లాడింది ఎప్పుడు? ఆమె అందాన్ని హక్కుతో ఆస్వాదించానే కానీ మనసుల్ని తనువుల్ని పెనవేసిందెప్పుడు? ముసలివాడైనా ఈ రాజారావే బెటర్. అనుభవించాల్సిన చిన్న వయసులో నేను అపసవ్యంగా ప్రవర్తిస్తున్నానా? నాలో అంతర్మదనం మొదలయ్యింది. మొట్టమొదటిసారిగా నాకు ఇగో ఎక్కువేమో అనిపించింది. అమ్మ ముసలాడా, మెల్లగా నన్ను నీ మార్గంలోకి లాగుతావా? లొంగనుగాక లొంగను అని గట్టిగా అనుకున్నాను. ఇలా ఉండగా ఈ రోజున నాకు సంగీతకు యుద్ధం ప్రారంభమయ్యింది. పిల్లలకి ఎల్లుండి నుండి క్రిస్మస్ సెలవులు 20 రోజుల పాటు ఇచ్చారు. మా మామగారింటికి వెళ్ళి 2 ఏళ్ళయ్యింది. కనుక ఈ సెలవులను అక్కడే గడపాలని సంగీత మంకు పట్టుపట్టింది. నాకు సెలవులు లేవు, పిల్లలు నువ్వు వెళ్ళిరండని ఎంత చెప్పినా వినటం లేదు. వెళ్తే అందరం వెళ్లాల్సిందేనని గోల చేస్తోంది. నా బాధ నాది. పిల్లలతో ప్రయాణం, ఖర్చు సంగతి వేరే చెప్పాలా? మా గోల విని ఆ ముసలాడు ఎక్కడ వస్తాడో అని భయపడుతూ ఉంటే అనుకున్నంతా జరిగింది. ఆయన అడిగిందే తడవుగా తన గోడుని వెళ్ళగక్కింది. అంతా విన్న రాజారావు నా వైపు తిరిగి, నీ సమస్య ఏమిటి? డబ్బు అంతేనా అని అడిగాడు. నేనేదో చెప్పబోతే ఇద్దరూ కలిసి నా నోరు విప్పనివ్వలేదు. పైగా నాకు క్లాస్ మొదలైపోయింది కూడా. జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనవి మానవ సంబంధాలు. వీటిలోనే వినోదం, విజ్ఞానం, వికాసం, విలువలు అనేవెన్నో పుష్కలంగా మనకు లభిస్తాయి. అంత ముఖ్యమైన ఈ సంబంధాన్ని నిర్లక్ష్యం చేయడం తప్పయ్యా. స్నేహితులతో, బంధువులతో రాకపోకలు జరగకపోతే సంబంధాలు నిలబడతాయా? పిల్లలను ఇలాగే పెంచావనుకో, వాళ్ళు పెరిగి పెద్దయి నీ ముఖం కూడా చూడరు అని ఆగి ఊపిరి తీసుకుంటున్నాడు రాజారావు. అర్థమైంది మహాప్రభో, కానీ మన పరిస్థితులు చూసుకోవాలిగా. నథింగ్ డూయింగ్. రేపే వెళ్ళి రిజర్వేషన్ చేయించుకొస్తాను. ప్రయాణం ఏర్పాట్లేవో చేసుకోండి. అమ్మాయి,
నాకు మంచి చాయ్ కలుపుకురా తల్లి అన్నాడు విషయాన్ని ముగించి. నేను నిస్సహాయున్నయ్యాను. మర్నాడు రాజారావు 4 టికెట్లు 5,000 నగదు చేతిలో పెట్టాడు. అప్పుగా తీసుకుంటానని పట్టుబట్టాను. సరేలే అన్నాడతను. ఆఫీసుకి సెలవు పెట్టాను. స్టేషన్కొచ్చి దగ్గరుండి ట్రైన్ ఎక్కించాడు. టాటా చెప్తూ ఆయన కనుమరుగవుతూ ఉంటే నా మనసెందుకో విలవిలలాడింది. ఏ జన్మ రుణానుబంధమో కదా అనిపించింది. ఆయనని నేను సరిగా అర్థం చేసుకోలేదేమో అని అనిపించింది. నేను ఊరు చేరిన 2వ రోజు నుంచి రాజారావు నుంచి ఫోన్లు మొదలయ్యాయి. నేరకపోయి నెంబరిచ్చానురా బాబూ అనుకున్నాను. సుభద్రకి నాకు పెళ్ళయిందయ్యా అని చెప్పాడు. 3వ రోజు రాత్రి ఫోన్లో వాట్ అన్నాను ఆశ్చర్యపోతూ. మళ్ళీ నోరు తెరిచావా? నిన్ననే గుళ్ళో పెళ్ళయింది. రేపే బయలుదేరుతున్నాను. ఎక్కడికి అని అదే ఆశ్చర్యంతో అడిగాను. ఇంకెక్కడికయ్యా? స్వర్గానికి. స్వర్గమా? అదేనయ్యా, హనీమూన్కి. కొత్త జంటకి అది స్వర్గమే కదా. ఇంకా నన్ను నా సుభద్రని ఎవ్వరూ విడదీయలేరు. అది సరే, ఊరు నుంచి వచ్చాక నా సుభద్రని చూద్దువుగాని అని చెప్పాడు రాజారావు. ఆయన గొంతులో ఏదో తేడా ఉంది. ఏమిటో ఆనందంలో ముసలాడికి స్వరం కూడా మారిపోయింది అని అనుకున్నాను. ఆ మర్నాటి నుంచి ఆయన నుంచి ఫోన్లు లేవు. ఆయన నెంబర్ తెలిసినా నేను చెయ్యలేదు. స్వర్గంలో కూడా సవతిపోరేనా? సెలవులన్నీ బాగా ఎంజాయ్ చేశాం. అన్నీ తిరిగాం. ఆనందంగా తిరుగు ప్రయాణమయ్యాం. తాళం తీసి ఇంట్లోకి రాగానే రాజారావు ఇంటివైపు చూశాను. తాళం వేసి ఉంది. వృద్ధ దంపతుల హనీమూన్ సంగతి గుర్తొచ్చి నాలో నేనే నవ్వుకున్నాను. మా ఓనర్ నన్ను చూసి వచ్చాడు. ఇది రాజారావు గారు నీకు ఇమ్మన్నారు అని ఓ కవరిచ్చాడు. ఆయన హనీమూన్ నుండి ఎప్పుడొస్తారో చెప్పారా అని అడిగాను. హనీమూన్ ఏమిటి? ఆయన అయోమయంగా అడిగాడు. పెళ్లి విషయం మీతో చెప్పలేదా అని అడిగాను. ఎవరి పెళ్ళి? రాజారావు గారి పెళ్ళి అని బదులిచ్చాను. ఆయన నన్ను పిచ్చివాణ్ణి చూసినట్లు చూశాడు. ఆయన చనిపోయి 12 రోజులయ్యింది. మీ ఇద్దరూ క్లోజ్ కదా, నీకు తెలీదు అని అడిగాడు. పిడుగుపడినట్టు తల భారమయ్యింది. మేము ఊరు వెళ్ళిన మర్నాడే హాస్పిటల్లో చేరాడట. బాడీని ఇంటికి తీసుకురాకుండా ఆయన పిల్లలు వచ్చాక అటు నుండి అటే తీసుకువెళ్ళి కార్యక్రమాలు జరిపేశారట. నిన్ననే రూమ్ కూడా ఖాళీ చేసి అప్పగించేశారట. సంగీత కుర్చీలో కూలబడి ఏకధాటిగా ఏడుస్తోంది. నేను బరువెక్కిన మనసుతో కవర్ తెరిచాను. అందులోని లేఖని తీసుకుని చదవసాగాను. బాబు సిద్ధార్థ, నేను పేద కుటుంబంలో పుట్టాను. కష్టపడి చదువుకున్నాను. కష్టాలు నన్ను డబ్బు మనిషిగా మార్చాయి. డబ్బు నన్ను మానవ విలువలకు దూరం చేసింది. వ్యాపారంలో బాగా సంపాదించాను. సుభద్ర నా భార్య, ముత్యాల్లాంటి పిల్లలు. కానీ డబ్బు మదంతో అందర్నీ భయపెట్టాను, బాధ పెట్టాను. సుఖశాంతులకు దూరమయ్యాను. నా సాంగత్యం కోసం, ప్రేమ కోసం పరితపించిన సుభద్ర చనిపోయాక కానీ ఆమె విలువ నాకు తెలిసి రాలేదు. నా కొడుకులు, కోడళ్ళు, అల్లుడు, కూతురు అన్యోన్యంగా జీవించటం చూశాక నా కళ్ళు తెరుచుకున్నాయి. పిల్లలు దూరాలకి వెళ్ళిపోయారు. ఏకాకినయ్యాను. సుభద్ర జ్ఞాపకాలు నన్ను వెంటాడాయి. తెలియని గుండె జబ్బు పట్టుకుంది. ఎప్పుడు పోతానో తెలియదు. ఇదే సమయంలో మీ కుటుంబం నా ఎదురువాటాలోకి రావడం, నీ భార్యని నువ్వు బాధ పెట్టడం గమనించాను. రేపు నాలాగా మరొకరు కాకూడదనుకున్నాను. భార్యని ప్రేమగా చూసుకోవడం ఒక అదృష్టం. ఆమె చేత ప్రేమించబడటం ఒక వరం. అది నీకు ఎంతగా నచ్చచెప్పినా నువ్వు అర్థం చేసుకోలేదు. సంగీత ఉత్తమురాలు. అలాంటి భార్య దొరకడం నీ అదృష్టం. నా పిల్లలు నన్ను ఎలా వెలివేశారో చూశాక నిన్ను మార్చాలనిపించింది. జీవితంలో ప్రేమ ఒక టానిక్. దానికి వయసుకు సంబంధమే లేదు. దానికి మోతాదే లేదు.
ఎవరికి కావలసినంత వాళ్ళు తాగవచ్చు. అలా తాగలేకపోవడం ఒక రోగం. నన్ను పీడించింది ఆ రోగమే. నువ్వు కూడా నాలా రోగివి కాకు. నీకే సమస్యలు లేవు. భార్యని ప్రేమించకపోవడమే నీకున్న పెద్ద సమస్య. ఆమెని నీ సొంతం చేసుకో. ఆమె హృదయాన్ని దోచుకోవయ్యా. అప్పుడు నీ సంసారం స్వర్గమే అవుతుంది. సుభద్రని చూపిస్తానన్నానుగా, ఫోటో జతపరిచాను. చూడు. నిన్ను మళ్ళీ చూస్తాననే నమ్మకం నాకు లేదు. అతిగా చనువు తీసుకున్నాను. నన్ను క్షమిస్తావు కదూ? నీ ముసలి రాజారావు. నా కళ్ళు తడిసి ముద్దయ్యాయి. మా ఇద్దరినీ చూస్తూ బిక్క ముఖాలు వేసిన పిల్లల్ని చూసి కంట్రోల్ చేసుకొని సంగీతని ఓదార్చడానికి ప్రయత్నించాను. రాజారావు ఇప్పుడు నా దృష్టిలో అందనంత ఎత్తులో ఎదిగిపోయాడు. నిజమే, ఎదిగి ఎదిగి దేవుడయ్యాడు. ఆ క్షణం తర్వాత సంగీతని నేనెన్నడూ పొరపాటున కూడా విసుక్కోలేదు. రాజారావు గారు ఆశించిన స్వర్గాన్ని నా ఇంట్లోనే నేనిప్పుడు సృష్టించుకోగలిగాను. ఈ కథ ఇక్కడితో సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కార్తిక కథామాలికలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు కార్తిక కథామాలికలు. థ్యాంక్ యూ.